ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కులాల వారీగా ఉండేటటువంటి ఈక్వేషన్స్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో ఎస్సీలు 21% మంది ఉన్నారు. అదేవిధంగా ఎస్టీ కమ్యూనిటీ 17% మంది ఉంటే యాదవులు 15%, గౌడ్స్ 13%, ముదిరాజులు 8% మంది ఉంటే ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు 8% మంది నివసిస్తున్నారు. అంటే సూర్యాపేట నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్లు ఎవరెవరికి మద్దతు తెలుపుతున్నారు? గత 3 సార్లు ద్విముఖ, త్రిముఖ, చతుర్ముఖ పోరు జరిగింది. వచ్చే ఎన్నికల్లోనూ త్రిముఖ పోరు జరగనుండగా ఓటర్ల అభిప్రాయాలు ఏమిటో బిగ్ టీవీ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను కూడా పరిశీలిస్తే ఇక్కడ ఎస్సీలు 21% మంది ఉన్నారు. బీఆర్ఎస్కు 40%, కాంగ్రెస్కు 40%, బీజేపీకి 10% చొప్పున ఇతరులకు 10% మంది మద్దతు ఇస్తున్నారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల గులాబీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటర్లు, సంకీర్ణి వ్యక్తిగత ఇమేజ్ వల్ల కమలం పార్టీకి ఎస్సీలు ఓటు వేస్తామని అభిప్రాయపడ్డారు. ఇక 17% మంది ఎస్టీల విషయాన్ని గనక గమనిస్తే అధికార పార్టీకి 45%, ప్రధాన ప్రతిపక్షానికి 40%, బీజేపీకి 10%, ఇతరులకు 5% మంది సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇక 15% మంది యాదవులలో గులాబీ పార్టీకి 45%, హస్తం పార్టీకి 40%, కాషాయ పార్టీకి 10% ఇస్తే ఇతరులకు 5% మంది మద్దతు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక 13% మంది గౌడ్స్ మద్దతును కనుక గమనిస్తే బీఆర్ఎస్కు 40%, కాంగ్రెస్కు 35%, బీజేపీకి 10%, ఇతరులకు 5% మంది సపోర్ట్ చేస్తున్నారు. 8% చెప్పున జనాభా ఉన్న ముస్లింలు బీఆర్ఎస్కు అదేవిధంగా 50%, కాంగ్రెస్కు 40% మద్దతు ఇస్తున్నారు. ఇక 8% గౌడ్స్లో గులాబీ పార్టీకి 35%, కాంగ్రెస్ పార్టీకి 40% అండగా నిలుస్తున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో స్పష్టంగా తేలింది.